బంగారం ధర తగ్గుతూనే ఉంది. వారంలో సుమారు 17,000 రూపాయలు డౌన్ అయింది. సిల్వర్ రేటు కూడా వారం రోజులు ఏకంగా 30,000 తగ్గుముఖం పట్టింది. దీంతో కొనేవారికి ఇష్టంగా, పెట్టుబడి పెట్టిన వారికి కష్టంగా మారింది. మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $4,500 దిగువకు పడిపోయింది. 1983 తర్వాత ఒక వారంలో పసిడి ధర ఈ స్థాయిలో పతనమవ్వడం మళ్ళీ ఇప్పుడేనని నిపుణులు చెబుతున్నారు. యుద్ధం సమయంలో సాధారణంగా గోల్డ్, సిల్వర్ రేట్ పెరుగుతుంది. కానీ ఈసారి మాత్రం ట్రెండ్కు భిన్నంగా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. శనివారం ఒక్కరోజే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై $2,940 తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు $145,970కు చేరింది. వెండి కూడా గోల్డ్ రేట్ రూట్లో దిగి వస్తోంది. నిన్న కిలో వెండి 2,60,000 ఉండగా 100 గ్రాముల వెండి $26,000 దగ్గర ట్రేడ్ అయింది. ఇవాళ కిలోపై $10,000 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి $2,50,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. వారం రోజుల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా తగ్గాయి. సరిగ్గా వారం క్రితం తులం బంగారం $1,62,000 ఉండగా ఇప్పుడు $1,45,970కు డౌన్ అయింది. అంటే సుమారు $17,000 తగ్గింది. ఇక కేజీ వెండి వారం క్రితం $2,75,000 ఉండగా ఇప్పుడు అది $2,45,000కు దిగొచ్చింది. అంటే $30,000 డౌన్ అయింది. డాలర్ బలపడడం, ఫెడ్ రేట్ల యథాతథం, గ్లోబల్ మార్కెట్ అనిశ్చితి, గోల్డ్, సిల్వర్ రేట్ల తగ్గుదలకు ప్రధాన కారణంగా మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 1983 తర్వాత ఒక వారంలో పసిడి ధర ఈ స్థాయిలో పతనమవడం మళ్లీ ఇప్పుడేనని బులియన్ మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. 1979, 1980 కాలంలో గోల్డ్ రేట్ విపరీతంగా పెరిగింది. ఒక ఔన్స్ ధర $850కు పైగా జంప్ అయింది. అప్పుడు కూడా ఇరాన్లో విప్లవం కారణంగా చమురు సరఫరాకు ఆటంకాలు ఎదురయ్యాయి. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలోనూ 2 శక్తివంతమైన దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగాయి. దీంతో అప్పటి వరకు కొన్నేళ్ల పాటు ఆకాశమే హద్దుగా పెరుగుతూ పోయిన పసిడి బుడగ 1983లో పగిలిపోయింది. ప్రస్తుత ఘర్షణల వల్ల బ్యారెల్ ముడి చమురు దాదాపు $40 వరకు పెరిగినా గోల్డ్ రేటు మాత్రం పెరగకపోగా మరింత తగ్గుతోంది. బ్యారెల్ చమురు ధర $200కు రీచ్ అయితే మాత్రం పుత్తడి ప్రస్తుత స్థాయిల నుంచి 15 నుంచి 20% పెరిగి ఔన్సు $5,400 నుండి $6,000 పలకొచ్చని అంచనా వేస్తున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు.